భానుమతి గారి గురించి అందరికీ తెలుసు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ సంగీత దర్శకురాలు, అలాగే దర్శకురాలు, నటి, గాయని, సంగీత దర్శకురాలు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు. నిజానికి ఆవిడని ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ సింగర్‌గా చూడాలి, ఒక సంగీత విద్వాంసురాలుగా చూడాలి అనేది వారి తండ్రి గారి కోరిక. కానీ ఆవిడ ప్రయాణం అలా నడిచింది. నటన మీదుగా నడిచింది. 'వరవిక్రయం' సినిమాతో పరిచయమయ్యి, ఆ తర్వాత ఆవిడ 'స్వర్గసీమ' సినిమాతో నిజానికి ఒక స్టార్ స్టేటస్‌కి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత 'మల్లీశ్వరి' ఇవన్నీ, అంటే ఆవిడ ప్రతిభ ప్రపంచానికి తెలిసిన తర్వాత సినిమాలు ఇవన్నీ. 'మల్లీశ్వరి' ఇవన్నీ. అప్పటికే ఆవిడ 'మల్లీశ్వరి' కాలానికే ఆవిడ ప్రతిభా పాటవాలు తెలుగునాట ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా భానుమతి గారి ప్రయాణంలో ఆవిడ అద్భుతమైనటువంటి రచయిత్రి కూడా. 'రచయిత్రి' అనే టైటిల్‌తో కూడా ఆవిడ సినిమా తీశారు. కానీ ఆవిడ రాసిన కథల్లో చాలా సెటైర్ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఆవిడ 2 పాత్రల్ని ప్రధానంగా తీసుకుని కథలు రాశారు. ఒకటి 'అత్తగారి కథలు' అనేది చాలా పాపులర్. అలాగే అత్తగారి తర్వాత ఆవిడ ఎంచుకున్నటువంటి పాత్ర, అంటే సమాజాన్ని తన దృష్టిలో నుంచి ప్రపంచానికి చూపించటానికి ఆవిడ 2 క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఒక క్యారెక్టర్ అత్తగారు అయితే, రెండో క్యారెక్టరు చక్రపాణి గారు. చక్రపాణి గారితో ఆవిడకి సాహిత్య మైత్రి చాలా ఉండేది. అంటే యువ దీపావళి సంచికకి ఖచ్చితంగా భానుమతి గారితో ఒక కథ ఉండేలా చూసుకునేవాడు ఆయన. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు, కథ రాస్తున్నావా లేదా అని చెప్పి చాలా సీరియస్గా నిలదీసేవాడు ఆయన. ఆవిడ రాస్తున్నాను అని చెప్పి ఆవిడ ఒక కథ పంపించేది. దీపావళి యువలో అది లేకుండా, అంటే భానుమతి గారి కథ లేకుండా దీపావళి సంచిక బయటకు రానటువంటి ఒక పరిస్థితి నడిచింది కొంతకాలం. యువ దీపావళి సంచిక అంటే చక్రపాణి గారికి ఎంత మమకారమో ఆవిడే ఒక కథలో చెప్పారు. రాజధాని చక్రపాణి అనే ఒక కథ రాశారు ఆవిడ. హైదరాబాద్ వస్తాడు ఆయన, చక్రపాణి గారు. అప్పటికి యువ ఇక్కడ హైదరాబాద్లో పబ్లిష్ అవుతోంది. 83 దీపావళికి ఆయన హైదరాబాద్ వస్తాడు చక్రపాణి గారు. అప్పటికి ఆయన కన్నుమూసి చాలా కాలం అయింది. చక్రపాణి గారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఈవిడ కథల్లో, భానుమతి గారి కథల్లో. అలా ఆయన 83 దీపావళి సంచిక ఎలా తెస్తున్నారో చూడటం కోసం హైదరాబాద్ వచ్చాను నేను అని చెప్తాడు ఆయన కథలో. వచ్చి ఆ దీపావళి సంచిక యువ ఎలా వస్తుందో తెలుసుకోవటం కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్ళే ప్రయాణం, అంటే సెక్రటేరియట్ దగ్గరలోనే ఉండేది యువ ఆఫీస్. అందుకని ఆ ఏరియాలోనే తచ్చాడుతూ ఉండగా ఆయన్ని చూసినటువంటి ఒక జర్నలిస్టు ఆయనతో మాటల్లో దిగుతాడు. ఏమండి, మీ శిష్యుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, ఒకసారి వెళ్ళి పలకరిస్తారా అని అడుగుతాడు. అడిగితే, అవును, అయినా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడే చూసుంటారు కదా అంటే, లేదయ్యా అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు తను, అందుకని చూడలేకపోయాను. ఏదో ఏవిఎం స్టూడియో నుంచి పట్టుకొచ్చిన వ్యాన్ ఏదో వేసుకుని తిరుగుతున్నాడు అని విన్నాను. మొత్తానికి ఏసీ రూమ్లో పడుకోక ఎందుకు వచ్చిన గొడవ, అలా జనాల్లో పడి. ఇప్పుడు ఒక గొడవ ఉంది, రామరాజ్యం అని చెప్పి సినిమా తీసి రామారావు తను ప్రపంచానికి ఏమేం చేయదలుచుకున్నాడో అవన్నీ ఆ సినిమాలో చెప్పేస్తే జనం ఆ సినిమా చూసేస్తారు, రామారావు డబ్బులు వచ్చేస్తాయి, సినిమా హిట్ అయిపోతుంది, రామారావు సమాజానికి గొప్ప మేలు చేశాడని చెప్పి అందరూ పొగిడేస్తారు, అయిపోతుంది కదా. ఎందుకు రాజకీయాల్లోకి రావాలి? రామరాజ్యం తీసుకురావడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఈ గొడవంతా ఎందుకు, ఓ సినిమా తీస్తే అయిపోయేదానికి. అనవసరమైన రుష్టంతా పడుతున్నాడు, రోడ్ల మీద పడి ప్రతి ఒక్కడు విమర్శిస్తున్నాడు. ఈ విమర్శల గొడవ ఉండేది కాదు కదా అప్పుడు.
ఆ సినిమా తీస్తే ఆ సినిమా మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే ఒకళ్ళిద్దరు రాస్తారు, అంతే, గొడవ అక్కడితో అయిపోతుంది. ఎన్ని సినిమాలు రామారావు నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా తీయలేదు? నేను వద్దన్నానని చెప్పి రాము సినిమా వదిలాడా? లేకపోతే నేను వద్దన్నానని చెప్పి భీష్మ సినిమా వదిలాడా? రాజు పేద వదిలాడా? డీ గ్లామర్ క్యారెక్టర్లు చేయొద్దయ్యా అంటే విన్నాడా? చేస్తూనే పోయాడు కదా. అలాగే ఒకవేళ నేను కనబడి ఏమా నీకెందుకు వచ్చిన రాజకీయాలు, శుభ్రంగా సినిమాలు చేసుకోక అన్నప్పటికీ వినుండేవాడు కాదు. మొండోడు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నాడు. అందుకని రామారావు సక్సెస్సా ఫెయిల్యూరా ఇలాంటి చర్చలు ఉండవు. రామారావు ఫెయిల్యూర్ని సక్సెస్ని రెండింటిని ఒకేలా చూస్తాడు. ఆ రెండిటికి అతీతుడు కూడా అన్న టోన్లో మాట్లాడేస్తాడు చక్రపాణి గారు. అంటే చక్రపాణి అనేటువంటి క్యారెక్టర్ని పట్టుకొని ఎన్టీ రామారావు గారి గురించి తన అభిప్రాయాలను భానుమతి గారు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పటికి రామారావు గారు కాషాయం కడుతున్నటువంటి రోజులు, కాషాయం కట్టడం మొదలుపెట్టినటువంటి సందర్భం, అది కూడా డిస్కషన్కి వస్తుంది. ఆ కథలో వస్తే అవును కాషాయం కట్టాడు తప్పే ఉంది అంటాడు. ఎంతమంది కట్టట్లేదు, రకరకాలుగా కాషాయం కట్టడం తప్పేం కాదని చెప్తూ ఒక జోక్ చెప్తాడు. అంటే సిల్క్ స్మిత తెలుసా అని అడుగుతాడు. సిల్క్ స్మిత పాట లేకుండా అరవ సినిమాలే కాదు తెలుగు సినిమాలు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది తెలుసా అని అడుగుతాడు. అడిగి సిల్క్ స్మిత గురించి ఒక కథ చెప్తాను నీకు అని చెప్పి మొదలుపెట్టి, సిల్క్ స్మిత ఒక ఫ్లైట్లో వెళుతోంది. ఆవిడ ఎదురకుండా ఇలాగే ఇందాక నువ్వు చెప్పావు కదా రామారావు కాషాయం కట్టుకుంటున్నాడని, ఇలాగే ఈ కాషాయం ముదిరినటువంటి ఒక యోగి పుంగవుడు ఆవిడ పక్క సీట్లో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఈవిడ వైపు ఓరగాను దొంగ చూపులు విసురుతున్నటువంటి సందర్భం ఆవిడ గమనించారు. గమనించి స్వామి నాకు సందేహం అని చెప్పి అడిగారు. అడిగితే ఏమిటమ్మా అని అన్నాడు ఆయన గౌరవప్రదంగానే. అడిగితే అప్పుడు సిల్క్ స్మిత ఇలా అడిగింది, అయ్యా మీరేమో ఈ కాషాయం కట్టుకున్నారు, జస్ట్ అంగవస్త్రం లాంటిది కట్టుకొని ఉన్నారు, మీరు పైన ఒక చిన్న తుండు లాంటిది వేసుకుని ఉన్నారు, మిగిలిన బాడీ అంతా కనిపిస్తూనే ఉంది. మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను నేను, అందరూ మీకు పాదాభివందనాలు చేస్తున్నారు, మీరు అందరినీ ఆశీర్వదిస్తూ వచ్చి కూర్చున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఒకవేళ ఈ దుస్తులు కూడా తీసేస్తే అసలు ఇంకా మీకు సమాజంతో డిటాచ్మెంట్ పెరిగిపోయిందని చెప్పి ఇంకా భక్తులు పెరిగిపోయే అవకాశం ఉంది కదా అని అడుగుతుంది. అడిగితే నిజమే అంటాడు ఆయన. నిజమే, నేను కూడా ఆ స్థాయికి చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. అంటే నిజమే కదండి, మరి ఆ ప్రయత్నం చేస్తున్నానని మీరే చెప్తున్నారు. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఒకవేళ కలవటం అంటూ జరిగితే మీరు ఆ స్థాయికి చేరుకుని ఉంటే, అవకాశం ఉంటే చేరేసుకుంటారు కూడాను. కానీ ఇక్కడే నాదొక సందేహం అండి, మీరు బట్టలు ఇప్పేస్తేనేమో దండాలు పెడతారు, మేమేదో ప్రొడ్యూసర్లు కోరిక మేరకు చిన్న చిన్న దుస్తులు వేసుకుని, పొట్టి దుస్తులు వేసుకుని ఏదో 4 గెంతులు గెంతితే మమ్మల్ని పట్టుకుని వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తారంటే మీకు దండాలు పెట్టిన వాళ్ళందరూ. ఇందాక నేను ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కడు నా వైపు ఒకలా చూస్తున్నారు. నేను చాలా పద్ధతిగా చీర కట్టుకుని వచ్చాను, అయినప్పటికీ వీళ్ళందరూ ఆ చీర లోపలికి తొంగి చూస్తున్నారు తప్ప ఎవడు ఆ చీర వైపు చూడట్లేదు. ఏమిటి వైపరీత్యం, దీని గురించి మీరేమి ప్రవచనాలు చెప్పరా అని చెప్పి సిల్క్ స్మిత ఆ వేదాంతిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తుంది అనమాట. ఇది చక్రపాణి గారు చెప్తాడు ఆ జర్నలిస్ట్. చక్రపాణి గారి పాత్ర ద్వారా ఆవిడ చెప్పిస్తుంది. చెప్పించి కాషాయము, సినిమా ఇవన్నీ మిక్స్ చేసి, రాజకీయం ఇవన్నీ మిక్స్ చేసి, దీనిలోనే
కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లోపాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో దొరికినటువంటి లోపాలు, ఎన్టీ రామారావు ఎమర్జ్ కావటానికి ఆ వాతావరణం క్రియేట్ చేసింది ఎవరు, ఇవన్నీ మాట్లాడేస్తాడు చక్రపాణి గారు. మాట్లాడేసి చివరికి ఆయన వెళ్ళిపోయే టైం అవుతుంది. యువ ఆఫీస్కి వెళ్ళి ఆ పత్రిక ఏమేమి కంటెంట్ వేస్తున్నారు, ఎవరెవరు కథలు వేస్తున్నారు ఏమిటి అనేది వెరిఫై చేసి, ఓకే పర్లేదు, మరీ అంత నాసిరకంగా లేదు, స్థాయిని నిలబెట్టే కథలే వేస్తున్నారు వీళ్ళు అని చెప్పి తృప్తి పడి తిరుగు ప్రయాణం కడతాడు. ఈ తిరుగు ప్రయాణం కట్టి వెడుతూ ఉండగా ఆయనకి దారిలో ఒక ముగ్గురు యమభటులు కనిపిస్తారు. కనిపించి వాళ్ళు పక్కకి తప్పుకునే ప్రయత్నం చేస్తారు ఈయన దృష్టిలో పడకుండా. ఏంటయ్యా అలా తప్పించుకుంటున్నారు, మీరు డ్యూటీ మీద రాలేదా భూలోకానికి అని అడుగుతాడు. లేదండి, ఒక చిన్న వేరే పని మీద వచ్చేసాము, ఇది ఎవరికి చెప్పకండి మీరు పైన అంటాడు. అందులో ఒక యమభటుడు, అదేంటయ్యా ఎందుకు చెప్పకూడదు, ఏంటి ఏ పని మీద వెళ్ళారు ఎంతకీ అని అడుగుతాడు. అడిగితే ఏం లేదండి, కింద ఈ శిల్పకళా వేదిక కాదు, అప్పుడు ఇది మన సెక్రటేరియట్ వెనకాల పబ్లిక్ గార్డెన్స్ లో లలిత కళా తోరణం అనేది రామారావు గారు నిర్మించారు కదా. ఈ లలిత కళా తోరణంలో ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ఒక పాత సినిమా ప్రొజెక్షన్ ఉంది ఈరోజు. అది చాలా సందర్భాల్లో మేము థియేటర్స్లో చూద్దామని ట్రై చేసాం కానీ దొరకలేదు. అది ఈరోజు ఆ శిల్పకళా వేదికలో ఉచిత ప్రదర్శన ఉందని చెప్పి తెలిసింది, అందుకని అది చూద్దామని వచ్చాం, చూసి వెడుతున్నాం, మీరు తగిలారు అనుకోకుండా, దయచేసి ఇది పైన ఎవరికి చెప్పకండి అని చెప్పి వాళ్ళు చక్రపాణిని బతిమాలుకుంటారు. అక్కడ ముగుస్తుంది కథ. రాజధాని చక్రపాణి అని చెప్పి ఆవిడ రాసిన కథలో ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానము, ఆయన సినిమా ప్రస్థానము, సినిమాల్లో ఆయనకున్నటువంటి పాపులారిటీ, వీటన్నిటి మీద కథ నడుస్తుంది. చక్రపాణి గారి కోణంలో నడుస్తుంది, కానీ చక్రపాణి గారిని అడ్డం పెట్టి భానుమతి గారే తన అభిప్రాయాలని ఆ కథ మొత్తం చెప్తారు. అలాగే అత్తగారు నక్సలైట్లు అని చెప్పి ఒక కథ రాసింది ఆవిడ. నక్సలైట్ ఉద్యమం పట్ల ఆవిడకి అంత సాఫ్ట్ కార్నర్ ఏం లేదు, కానీ అది కనిపిస్తుంది ఆ కథలోనే. ఒకరోజు అత్తగారు పేపర్ చదువుతూ ఉంటారు, ఈవిడ కోడలు, అంటే తనే కోడలుగా అత్తగారి గురించి రాస్తున్నట్టుగానే రాస్తుంది ఆవిడ కథలు. అత్తగారు కోడలీయం అనే పేరుతో కూడా ఒక కథ రాసింది ఆవిడ. ఈ అత్తగారు నక్సలైట్లు అనే కథ కూడా దీపావళి యువలో వచ్చింది. ఇది 70 దశకంలో వచ్చినటువంటి కథ. ఇందాక మనం చెప్పుకున్నది రాజధాని చక్రపాణి 83 కథ అయితే, ఇది 70 దశకంలో వచ్చినటువంటి కథ. అప్పుడే నక్సలైట్ల గురించిన ఒక ప్రచారం నడుస్తూ ఉండే తెలుగు సమాజంలో 74 ఆ టైంలో. ఈవిడ పేపర్లో చదువుతూ నెల్లూరులో ఇద్దరు నక్సలైట్లు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు అనేది వార్త. వాళ్ళిద్దరూ తెల్ల చొక్కాలు తెల్ల ప్యాంట్లు వేసుకుని ఉన్నారు, ఇద్దరికి కళ్ళజోళ్ళు ఉన్నాయి, ఇలాంటివి రాసి ఉంటుంది ఆ పేపర్లో. ఇవన్నీ చదువుతుంది ఆవిడ. చదివి కోడల్ని పిలిచి వెంటనే మన ఇంట్లో పని వాళ్ళని, తర్వాత అక్కడ ఉన్నటువంటి గూర్ఖాని వీళ్ళందరినీ పిలువని అంటే వీడు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇదిగో ఇలా పేపర్లో వార్త వచ్చింది, ఇందాకే రేడియోలో కూడా చెప్పారు, నెల్లూరులో నక్సలైట్లు ఎవరో తప్పించుకున్నారని చెప్పి, వాళ్ళు మెడ్రాస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి ఎవరైనా ఈ కాస్ట్యూమ్స్తో తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు కళ్ళజోడు నల్ల కళ్ళజోడు అని చెప్తున్నారు అక్కడ, ఈ కాస్ట్యూమ్తో ఎవరైనా గనక మన దగ్గరికి వస్తే దయచేసి వాళ్ళని లోపలికి పంపకండి అని చెప్తారు ఆవిడ. చెప్పగానే సరే అని వెళ్ళిపోతారు అందరూ. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి రామకృష్ణ గారు వస్తారు ఆఫీస్ నుంచి ఇంటికి.
వచ్చి ఆయన చాలా సీరియస్గా భానుమతి గారిని అడుగుతాడు. ఏంటి ఇందాక మా బంధువులు ఎవరో వస్తే మన స్టాఫ్ ఇంట్లోకి రానివ్వకుండా పంపించారట, వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చి నాతో గొడవ పడ్డారు అంటాడు. స్టూడియోకి వచ్చారు వాళ్ళు, స్టూడియోకి వచ్చి నాతో గొడవ పడ్డారు. ఏమైనా నువ్వు 100 సార్లు పిలిస్తే కదా మీ ఇంటికి వచ్చావు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మీ గుర్క మీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని రానివ్వద్దని చెప్పారని చెప్తున్నాడు వాడు. మీకు అసలు మర్యాద తెలుసా అన్న పద్ధతిలో నాకు పూర్తి స్థాయిలో తలంటేశారు. అసలు ఏంటి మీ గొడవ, వాళ్ళు ఉన్నారు ఇక్కడే, అదేంటో తేల్చుకుందామని చెప్పి వచ్చాను నేను, నాకు తల కొట్టేసినట్టు ఉంది అక్కడ అంటాడు. అంటే లేదండి, నా తప్పేం లేదు దీనిలో, మీ అమ్మగారే ఇందాక ఏదో ఆ గూర్ఖాని పిలిచి ఏదో చెప్పారు, ఆవిడనే అడగండి అని చెప్పి ఈవిడ తప్పుకుంటుంది సీన్లో నుంచి. తప్పుకున్న తర్వాత ఈయన వెళ్ళి తల్లిని అడుగుతాడు. ఏమ్మా నువ్వు ఏం చెప్పావు గూర్ఖాకి అంటే, రే పొద్దున్న రేడియోలో చెప్పారు ఎవరో నక్సలైట్లు తప్పించుకున్నారు, నేను పేపర్లో కూడా చూశాను, వాళ్ళు తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు అని చెప్పి చెప్పారు, అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే లోపలికి రానివ్వద్దు, వాళ్ళు ఏదో ఒక నెపం చెప్పి లోపలికి వస్తారు బంధువులు అని, ఇలా రకరకాల పద్ధతుల్లో లోపలికి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం దారుణాలు చేస్తారో తెలియదు కదా, పైగా అసలే నక్సలైట్లు అంటున్నారు, అందుకని నేను వాడికి ఎవరిని అలా వచ్చిన వాళ్ళు ఎవరిని అలౌ చేయొద్దని చెప్పాను అని చెప్తుంది ఈవిడ. వాళ్ళు మన బంధువులు వచ్చారు ఇద్దరు, వాళ్ళు ఎప్పటి నుంచో మన ఇంటికి రమ్మని చెప్పి నేనే పిలుస్తున్నాను, రాక వచ్చారు వాళ్ళు, తీరా వాళ్ళు ఇద్దరు అనుకోకుండా తెల్ల ప్యాంటు తెల్ల షర్టులు వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నారు, వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళనివ్వను గాక వెళ్ళనివ్వను, ఒకవేళ మీరు కాదని పెడితే నేనేం చేయడానికన్నా సిద్ధమే అని మన గూర్ఖా వాళ్ళని టెర్రరైజ్ చేస్తే వాళ్ళు వచ్చి స్టూడియోకి వచ్చి నన్ను నానా చివాట్లు పెట్టారు, ఇలా నువ్వు నన్ను సంప్రదించకుండా ఎవరికి ఏ రకమైన కాస్ట్యూమ్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన ఒక క్లాస్ చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి జరిగింది చెప్పి, ఇలా మా అమ్మగారు ఈ నక్సలైట్ల గురించి భయపడి, అంటే నక్సలైట్లు అంటే ఆవిడ సెన్స్లో ఏమిటి, దోపిడీ దొంగలు అనే వాళ్ళు, మనీ యాక్షన్ అనే పేరుతో నక్సలైట్లు కొన్ని చర్యలు చేసేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద భూస్వాములు వడ్డీ వ్యాపారస్తులు ఇళ్ల మీద దాడి చేసిన పెట్టెలు పగలగొట్టి ఆ డబ్బులు తీసుకెళ్లిపోయి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు ఆయుధాలు కొనుక్కోవడానికి, ఇలా పార్టీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఎవరిస్తారు నిధులు, అదేమో ఒకవైపు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి బలవంతంగా లాక్కునైనా సరే, అంటే ప్రజలని దోచి ఇనపెట్టెల్లో పెట్టిన డబ్బులే కాబట్టి దాన్ని లిబరేట్ చేస్తున్నాం అనే దీంతో మనీ యాక్షన్ అనే పేరుతో జరిగేది. ఈ మనీ యాక్షన్స్ కు సంబంధించిన వార్తలు చదివేసిన చాలా మంది మిడిల్ క్లాస్ నక్సలైట్లు అంటే అదొక రకమైన దోపిడీ దొంగల గుంపు అనే అభిప్రాయాన్ని స్థిరపరచుకునేవారు. అలా స్థిరపరచుకునేలాగా మీడియా వార్తలు రాసేది. అలాగే ప్రసార మాధ్యమాలు, అప్పుడు ఉన్నటువంటిది పేపర్లు ఒకటే, సోషల్ మీడియా లేదు కాబట్టి పేపర్ వాళ్ళు అలాగే రాసేవాళ్ళు, అలాగే డెలివరీ అయ్యేది. ఏదైతే డెలివరీ అవుతుందో అదే ఒపీనియన్స్తో పాఠకులు ఉండేవారు. అందుకని ఆవిడ భయపడుతుంది. భయపడిన తర్వాత ఈ లోపు ఆ ఇద్దరితోనూ ఆవిడ మాట్లాడుతూ ఉండగా, అవును మీ మీ మన స్టూడియోలో మేనేజర్ ఉండాలి కదా, అతను ట్రేడ్ యూనియన్స్ అవి ఇవి మాట్లాడుతూ ఉంటాడు అంటుంది ఈవిడ భానుమతి గారు. అవును ఉన్నాడు, అతనే మాట్లాడుతున్నాడు నాతో ఇందాక అంటాడు ఈయన రామకృష్ణ గారు. ఈ లోప సెక్రటరీ కూడా ప్రవేశిస్తాడు సీన్లో. ప్రవేశిస్తే, ఏమయ్యా నువ్వు కమ్యూనిస్టుని అంటూ ఉంటావు కదా, వాళ్ళు కమ్యూనిస్టులే అని చెప్తూ ఉంటారు నక్సలైట్లు, మరి దోపిడీలు గొడవేంటి అని చెప్పి అడుగుతుంది ఈవిడ. అడగగానే కమ్యూనిస్టుల్లో చాలా రకాలు ఉంటారండి అని చెప్పి మొదలు పెడతాడు ఆయన. మొదలుపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు వీటి మీద కూడా ఒక ఉపన్యాసం నడుస్తుంది దానిలో. ఏది అత్తగారు నక్సలైట్లు అనేటువంటి కథలు నడిచి, రష్యా నక్సలైట్లు, చైనా నక్సలైట్లు, అంటే రష్యా వాళ్ళు
రష్యాని సమర్థించేవాళ్ళు కమ్యూనిస్టులని, చైనాని సమర్థించేవాళ్ళు నక్సలైట్లని ఒక డివిజన్, ఒక బ్రాడ్ డివిజన్ చేసేస్తారు. చేసేసి ఆ కథను అలా నడిపిస్తుంది ఆవిడ. ఇలా అత్తగారిని, చక్రపాణి గారిని అడ్డం పెట్టుకుని ఆవిడ సమాజం మీద, అప్పటి సమకాలీన సమాజం మీద ఆవిడకి ఏమనిపిస్తుందో దాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి ఈ రెండు పాత్రల్ని వాడుకుని ఆవిడ చెలరేగిపోయి సాహిత్యం సృష్టించినటువంటి సందర్భం. ఆవిడ అత్తగారి కథలు కావచ్చు, చక్రపాణి గారిని కేంద్రంగా తీసుకుని రాసినటువంటి కథలు కావచ్చు, రంభా చక్రపాణీయం, ఇలా రకరకాల టైటిల్స్తో రాశారు. అలాగే మెడ్రాస్లో చక్రపాణి గారు తిరుగుతూ ఉండగా ఆయన సినిమా వాళ్ళకు కనిపించి, అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు తరచూ భూలోకానికి విజిట్ చేస్తున్నాడు ఆయన అనేది ఆవిడ ఉద్దేశం. అలా చక్రపాణి గారు మెడ్రాస్ వచ్చినప్పుడు కొంతమందిని కలిసి, ఆ ఘంటసాల ఏంటయ్యా, నేను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్ళేమో, వేవో చేయించుకున్నాడు, శుభ్రంగా విజయ హాస్పిటల్లో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకొంతకాలం ఉండేవాడు, ఆయన అనవసరమైన నాటు మందులు అవి తీసుకుని అలా చెడగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని, పెద్ద జబ్బేం కాదు అది అని కూడా కామెంట్ చేసేస్తాడు చక్రపాణి గారు. అది కూడా చక్రపాణి గారి అభిప్రాయం కాదు, ఆవిడ అభిప్రాయం. ఇలా ఈ ధోరణిలో ఆవిడ చక్రపాణి, అత్తగారు, ఈ రెండు పాత్రల్ని ఆవిడ డీల్ చేసినటువంటి స్టైల్ చూస్తే ఆవిడ క్రియేటివిటీ లెవెల్ ఏమిటో అర్థమవుతుంది. అలా రచయిత్రిగా భానుమతి గారు ఒక అద్భుతం. ఆవిడ ఈ సిల్క్ స్మితతో, చక్రపాణి గారితో ఈ సిల్క్ స్మిత కథ చెప్పించటం, ఈ రాజధాని చక్రపాణి అనేటువంటి కథలో సిల్క్ స్మితతో ఆ ఆధ్యాత్మికవేత్తని ఈ ప్రశ్న అడిగించటం, ఇదంతా చూస్తే ఒక అద్భుతమైన సెటైర్ రైటర్ ఉన్నారు ఆవిడలో. ఆవిడ కోణంలోనే నడిచేవి కథలు. అంటే ఆవిడ ఏ సెక్షన్లో, సమాజంలో ఆవిడ ఏ తరగతిలో ఉన్నారో ఆ తరగతికి ఏ అభిప్రాయాలు ఉన్నాయో అవి స్పష్టంగా ఆవిడ వ్యక్తం చేస్తారు. ఇప్పటికీ చాలా మంది అలా తాము ఏ తరగతిని రిప్రజెంట్ చేస్తున్నారో ఆ తరగతి భావజాలంతో చాలా నిజాయితీగా కథలు రాస్తున్నారు ఇప్పటికీ. అలా రాయటం వలన ఏంటంటే వాళ్ళు అంటే ప్రపంచం అంతా దాన్ని సమర్థిస్తోంది కాబట్టి ఆ స్టాండ్ తీసుకోరు. భానుమతి గారు ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమానికి ఆదరణ ఉంది కాబట్టి ఆవిడ ప్రో నక్సలైట్ అయిపోయి కథ రాయారు. ఆవిడ ఏ తరగతిని రిప్రజెంట్ చేస్తున్నారో ఆ తరగతిలో ఏ అభిప్రాయాలు ఉన్నాయో, తన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్లో ఏ అభిప్రాయాలు ఉన్నాయో, తనకి ఏ అభిప్రాయం ఉందో దాన్ని నిజాయితీగా చెప్పేటువంటి ప్రయత్నమే చేశారు ఆవిడ. అందుకని సినిమా దర్శకురాలుగా, నటిగా, గాయనిగా ఆవిడ ముద్ర చాలా పెద్దది. అలాగే సినిమా గాయనిగా కూడా ఆవిడ గురించి ఒక ఎనక్డోట్ చెప్తారు. ఆవిడ ఎస్ రాజేశ్వరరావు గారితో మల్లీశ్వరి సినిమాకి పనిచేసేటప్పుడు ఒక చిన్న మనసున మల్లెల మాలలుగెనో అనే పాటలు ఒక చిన్న బిట్ దగ్గర ఆవిడకిను రాజేశ్వరరావు గారికి ఒక చిన్న క్లాష్. అంటే ఆయన చెప్పిన పద్ధతిలో కాకుండా ఆవిడ అనుకున్న పద్ధతిలో పాడటానికి ప్రయత్నం చేయటం, ఆయన 2 సార్లు చెప్పడానికి ట్రై చేసి 3వసారి హార్మోనీ పెట్టి తీసుకుని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో బిఎన్ రెడ్డి గారు కల్పించుకుని, అయ్యా మీరు ఉండండి, మీరు చెప్పినట్టుగానే పాడుతుంది ఆవిడ అని చెప్పేసి భానుమతి గారిని పిలిచి, ఆయన చెప్పినట్టు పాడాలి కదా, బాధ్యత కదా అది అని చెప్పిన తర్వాత ఆవిడ అలాగే పాడారు. పాడినప్పటికీ ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు. తను అనుకున్న పద్ధతిలో పాడితేనే బాగుండేది అనేది అప్పటికీ ఆవిడ ఫీలింగ్. తీరా ఈ పాట షూట్ అయిపోయి ప్రొజెక్షన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ పాట వచ్చినప్పుడు ఆవిడ చూస్తూ కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయి వెళ్ళిపోయి రాజేశ్వరరావు గారి కాళ్ళ మీద పడిపోయి, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైందండి, నేను అనుకున్న పద్ధతిలో పాడుంటే సన్నివేశం అలా రక్తి కట్టేది కాదు, మీరు చెప్పిన పద్ధతిలో పాడటం వల్లనే సన్నివేశం రక్తి కట్టింది, నాకు అర్థమైంది అని చెప్పి సారీ చెప్పింది ఆవిడ. అలా అంత ఓపెన్గా ఉండేవాళ్ళు. ఇది భానుమతి గారి గురించి. అంటే ఆవిడ శత జయంతి సంవత్సరం సందర్భంగా మాత్రమే కాదు, రచయిత్రిగా
ఆవిడ గురించి, ఆవిడ ప్రతిభా విశేషాల గురించి ఇప్పటికి ఆవిడ కథలన్నీ అవైలబుల్గానే ఉన్నాయి, ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి. కాళీపట్నం రామారావు గారి కథా నిలయం, ఆ కథా నిలయం వెబ్సైట్లోకి వెళితే భానుమతి గారి కథలన్నీ హాయిగా చదువుకోవచ్చు. ప్రతి కథ ఏదో ఒక ఇష్యూ పట్టుకొని ప్రపంచానికి తెలియజేయటం కోసం ఆవిడ పడే తపనగానే కనిపిస్తుంది. సరదాగా చదువుకోవచ్చు. అలాగే దాని నుంచి అప్పటి ఆ సెక్షన్ అభిప్రాయాలు, ఆ తరగతి ఆ సమయంలో సమాజాన్ని ఎలా దర్శించిందో కూడా తెలుసుకోవటానికి ఒక విండో లాగా భానుమతి గారి కథలు ఉపయోగపడతాయి.